భారత రక్షణ వ్యవస్థ అమ్ముల పొదిలో మరో అధునాతన ఆయుధం చేరింది. 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఎయిర్ లాంచ్డ్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ను వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. రాక్స్ అనే పేరు గల ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవులలో గత వారం సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించగా ఇక నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ వర్గాలైతే వెల్లడించాయి. ఇజ్రాయెల్లో అందించిన సాంకేతికతతో రూపొందించిన ఈ క్షిపణి 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్ట్రైక్ రేంజ్ ను కలిగి ఉంటుందని, ఇక శత్రువుల దీర్ఘ శ్రేణి రాడార్ అలాగే వాయు రక్షణ వ్యవస్థలను కూడా లక్ష్యంగా చేసుకోగలదని తెలిపాయి. ఈ క్రిస్టల్ మేజ్ 2 మిసైల్ వాయు మార్గం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగల కొత్త తరం క్షిపణులకు ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నాయి. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ ఎదుర్కొన్న సవాళ్లను ఈ క్షిపణి అధిగమించగలదని, జీపీఎస్ పనిచేయని కఠిన వాతావరణంలోనూ అధిక స్థిరమైన స్థావరాలతో పాటు కదులుతూ ఉండే లక్ష్యాలను ఛేదించేలాగా రాక్స్ ను రూపొందించామని వివరించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ క్షిపణులను పెద్ద సంఖ్యలో తయారు చేయాలని ఐఏఎఫ్ ప్రణాళికలు రచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.